నేను చెప్పే లీల విని ఎవరు ధైర్యం చేసి కామెంట్ పెట్టలేదు. ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది, బాసరాలో ఉన్న తల్లిని చేరుకోలేక అబద్ధం చెప్తున్నాను. నా తల్లి కోపం వస్తే నువ్వు తట్టుకోలేవు. నా మనసు మాత్రం ఒక తెల్లని కాగితం, అది ఏనాడో సముద్రానికి అంకితం చేశాను. నా ఛానల్ ద్వారా బాసరా సరస్వతి తల్లి ఇక్కడ ఉందని చెప్పగలను. కానీ నమ్మరు కదా, నమ్మించడానికి నేనెవరిని? అందుకు నా ముందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పలికితే గాని ఇక్కడ ఉన్న సరస్వతి తల్లికి చేరలేకపోయాను. ఏలినాటి శని మొదలైనప్పుడు నా నుదుటి మీద ముద్దు పెట్టిన తల్లికి ప్రమోషన్ వచ్చింది. మరో సూపర్వైజర్ చేతిలో నన్ను పెట్టి వెళ్ళిపోయింది. మా స్కూల్లో 3 రోజులు 30 మందికి భోజనాలు పెట్టారు. సూపర్వైజర్ మెచ్చి బహుమతి అందించింది. మరి సరస్వతి తల్లి నన్ను చూడాలని బుచ్చి ఐసిడిఎస్ ఆఫీస్కి నేను వచ్చేలా చేసింది. ఒక తెల్ల పుస్తకం నా వెంట తీసుకుని వెళ్ళాను. ఒక పేపర్ మీద సంతకం పెట్టి తెల్లని పుస్తకాన్ని మరచి బయటికి వచ్చాను. సిడిపిఓ గారు నన్ను పిలిచారు. పుస్తకం మరచిపోయావు, ఇంత మతిమరుపు అయితే ఎలా అని మందలించింది. ఆ పుస్తకాన్ని తీసుకుని బయలుదేరాను. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏమిటి? తెల్ల పేపర్లు ఎక్కడ అందినవి? బుచ్చిలోనే కదా. 2 రోజులు సెలవులు వచ్చాయి. తిరుమల కొండ మెట్లు ఎక్కాను. అనుకోకుండా బస్సులు అందుబాటులో లేవు. జగన్ సార్ గారు నెల్లూరు వస్తున్నారు. తిరుమలలోనే ఉండిపోయాను. ఈ బుచ్చిలో ఉన్న సిడిపిఓ మా సూపర్వైజరు పట్టు వీడని విక్రమార్కుల్లా సూపర్వైజర్కి అప్లై చేయాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని నా మీద సిడిపిఓకి చెప్పింది. వింత ఏమిటో తెలుసా? సిడిపిఓ నా చెంతకే చేరింది. 4 గంటలు నేను, సిడిపిఓ, సూపర్వైజరు తూర్పు వైపు నిలబడ్డాం. ఎవరి కోసమో తెలుసా? ఫుడ్ కమిషనర్ కోసం. రానే వచ్చాడు. కారుకు ముందు నేను, తర్వాత ఫుడ్ కమిషనరు, తర్వాత సిడిపిఓ, సూపర్వైజరు. ఒకే 1 నిమిషం 4 గంటల సమయానికి నా చెంతకు చేరలేకపోయాడు. ఇక్కడ బ్రహ్మ ఎవరో తెలుసా? ఫుడ్ కమిషనర్ గారు. అది నేను నిద్రలేచే టైం. కార్యసిద్ధి మొదలు. నెక్స్ట్ డే శ్రీనివాసునికి సూపర్వైజర్ పోస్టుకు వెళుతుంటే పని ఉంది అని వెళ్ళిపోయాడు. కానీ రాజా అనే తమ్ముడితోడే అప్లై చేయించాడు. కానీ అప్లికేషన్ తీసుకొని వెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే వాతావరణం సహకరించటం లేదు. కాళ్ళ కింద నీళ్లు వచ్చి చేరిపోతున్నాయి. గాలులు ఉరుములు మెరుపులుగా ఉంది. నేను రాయను, నాకు వద్దని చెప్పాను. సూపర్వైజరు అందరితో సంతకం పెట్టించు, అప్పుడు నీకు ఆపేస్తాను అని చెప్పింది. సంతకానికి వెళితే ఒక్కరు కూడా పెట్టలేదు. ఇక ఎందుకని అప్లై చేశాను. చదివాను కానీ ట్రైన్కి కూడా డబ్బులు కట్టేశాను. కానీ విష్ణుమూర్తి అవతారంలో ఉన్న నా శ్రీనివాసుడు వదలలేదు. తల్లి లేని బిడ్డ ఈ బిడ్డను వదిలేస్తే ఎలా అని నన్ను ప్రయాణం బండిలో తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి తీసుకుని వెళ్ళాడో తెలుసా? వల్లూరమ్మ తల్లి చెంతకి నన్ను చేర్చాడు. ఆ తల్లిని చూశాను. ఆ తల్లిని నీకు నేను చెప్పింది ఏంటో తెలుసా? ఎవరు కష్టాల్లో ఉన్నారో వారికే జాబుని అందించండి, నాకు వద్దు అని వేడుకున్నాను. అయినా వీడియోస్ ప్రాక్టీస్ చేస్తున్నా. నా పూర్వ వైభవం నా కళ్ళ ముందుకు వచ్చింది. ఏనాటికైనా వెలుగులోకి వస్తావని అంగన్వాడీ వాళ్ళు సపోర్ట్ చేస్తే మా సూపర్వైజర్ ఒక్క చిరునవ్వు నవ్వింది. ఆ రోజు సిడిపిఓ గారు పీడీ అయ్యారు. కేవలం కామెంట్ వల్ల చెప్పవలసి వస్తుంది. నా ఛానల్లో పెట్టి వెళ్ళమంటే ఎవరు వెళతారు? ఏదైనా నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. నమ్మిన వారు ఒక్కరు వెళ్ళినా నా జన్మ ధన్యం. మీ బిడ్డల జన్మాలు ధన్యాలు కావాలంటే ఆ తల్లి చెంతని చేరుకోవాలని ఈ సుధా తల్లి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.